ఎదుటివారిని ఏడిపించడం ఎలాగో మనకు తెలిస్తే మనల్ని ఏడిపించడం ఎలాగో ఆ భగవంతుడికి తెలుస్తుంది. ఇతరులను విమర్శించే ముందు నిన్ను ఇతరులు విమర్శించే వీలు లేకుండా నిజాయితీగా నిస్వార్థంగా జీవించు. అప్పుడే నీ విమర్శలకు విలువ ఉంటుంది. ఒకరి గురించి మనం చెడుగా మాట్లాడి నిందలు వేసి వారిని తక్కువ చేయాలని ఎంత ప్రయత్నించినా వారి వ్యక్తిత్వం ఎప్పుడూ వారిని ఉన్నత స్థాయిలోనే ఉంచుతుంది. బంధాలు నిలవాలంటే మనలో క్షమించే గుణం ఉండాలి. బంధుత్వాలు కావాలనుకుంటే ఒకరిపై ఒకరికి గౌరవం ఉండాలి. ప్రేమలు కావాలనుకుంటే ఒకరిపై ఒకరికి నమ్మకం ఉండాలి. నలుగురితో కలిసి ఉండాలి అనుకుంటే చిన్న నవ్వుతో పలకరింపులు ఉండాలి. ఏది నిర్లక్ష్యం చేసినా బంధంలో బలం లేకుండా పోతుంది. మనల్ని అర్థం చేసుకునే వాళ్లకు ఏదైనా చెప్పవచ్చు, కానీ ప్రతి చిన్న విషయాన్ని అపార్థం చేసుకునే వాళ్లకు ఏది చెప్పకపోవడమే మంచిది. ఎవరో ఎగతాళి చేశారని నీ జీవితం అంతటితో ఆగిపోకూడదు. గుర్తుంచుకో, ఎగతాళి చేసిన వారే ఏడ్చే విధంగా ఉండాలి నీ విజయం. అందరిలోని మంచిని చూడడం నేర్చుకుంటే మనలోని మంచి కూడా పెరుగుతుంది. మనిషి చెడు చేస్తూ దేవుణ్ణి మాత్రం మంచి చేయమని ప్రార్థించడంలో ఏమాత్రం అర్థం లేదు. స్వార్థపరులు అంటే ఎవరో కాదు, స్నేహం అనే ముసుగులో మనల్ని అవసరానికి వాడుకుని అవసరం తీరాక వదిలేసిన వాళ్ళే స్వార్థపరులు అంటే. నేను సంతోషంగా ఉన్నానంటే నాకు సమస్యలు లేవని కాదు, వాటిని ఎదుర్కోగల శక్తి, ధైర్యం నాకు ఉన్నాయని. ఆవేశానికి అరుపులు ఎక్కువ, ఆలోచన తక్కువ. అబద్ధానికి అభిమానులు ఎక్కువ, ఆయుష్ తక్కువ. నిజానికి శత్రువులు ఎక్కువ, సావాసం తక్కువ. స్నేహానికి సాన్నిహిత్యం ఎక్కువ, పట్టింపులు తక్కువ. మన శరీరంలో ఎక్కువ భాగం నీరే ఉంటుంది, కానీ ఏదైనా గాయమైతే మాత్రం రక్తమే బయటకు వస్తుంది. గుండె నిండా రక్తం ఉంటుంది, కానీ మనసు గాయపడితే మాత్రం కన్నీళ్లు బయటకు వస్తాయి. నీవు నేర్చుకోవడానికి సిద్ధంగా లేకపోతే నిన్నెవ్వరూ బాగు చెయ్యలేరు. నీవు నేర్చుకోవడానికి సిద్ధంగా ఉంటే నిన్ను ఎవరూ ఆపలేరు. చెడు చేస్తున్న వారికన్నా చెడును చూస్తూ నోరు మెదపని వారి వల్లే ఈ ప్రపంచానికి ఎక్కువ ప్రమాదం. మనిషి ఇబ్బందుల్లో పడే రెండు సందర్భాలు: డబ్బులు పొదుపు చేయలేనప్పుడు, మాటలు అదుపు చేయలేనప్పుడు. డబ్బు నుండి వచ్చే ప్రేమ దీపం లాంటిది, అది నూనె ఉన్నంత వరకే వెలుగుతుంది. మనసు నుండి వచ్చే ప్రేమ సూర్యుడు లాంటిది, అది సృష్టి ఉన్నంత వరకు వెలుగుతూనే ఉంటుంది. మాటల్లో మెత్తదనం ఉండాలని నాలుక, ప్రవర్తనలో సున్నితత్వం ఉండాలని హృదయం ఎముకలు లేకుండా సృష్టించబడ్డాయి. నాలుకతో కఠినమైన మాటలు మాట్లాడి సున్నితమైన హృదయాన్ని బాధ పెట్టకండి. ఎవరు ఎప్పుడు ఎలా మారుతారో చెప్పలేం. సమయం కంటే వేగంగా మనసులు మారే మనుషుల మధ్య ఉంటున్నాం. అందుకే ఎవరితో ఎంతలో ఉండాలో అంతలో ఉండాలి. అందరూ మనవాళ్ళు అనుకోవడం మనం చేసే పెద్ద తప్పు. మనకు ఎన్ని కష్టాలు ఉన్నా ఇష్టమైన వాళ్ళతో 10 నిమిషాలు మాట్లాడినా చాలు, ఆ రోజంతా చాలా హ్యాపీగా ఉంటాం. విద్య నేర్చుకున్నాక గురువుని మర్చిపోకు, ధనం వచ్చాక మిత్రులను మర్చిపోకు, భార్య వచ్చాక కన్నవారిని మర్చిపోకు, గౌరవం వచ్చాక గతం మర్చిపోకు, అలాగే అవసరం తీరాక సహాయం చేసిన వారిని మర్చిపోకు. ఆడపిల్లకి పెళ్లి చేసే ముందు ఉన్నోడా లేనోడా అని కాదు, మనసు ఉన్నవాడా చెడు అలవాట్లు లేనివాడా అని చూడాలి. ఎందుకంటే సంపాదిస్తే డబ్బు వస్తుంది, కానీ సంస్కారం రాదు. నవ్వుతూ చేసిన పాపాలు ఏడుస్తూ అనుభవిస్తావు. ఎందుకంటే కాలానికి అన్నీ తెలుసు, తప్పక సమాధానం చెబుతుంది. ఎవరేంటి అన్నది నీకు అనవసరం, నువ్వేంటి అన్నది నువ్వు తెలుసుకో. నువ్వు నీ గురించి పూర్తిగా తెలుసుకో. నీ గురించి తెలుసుకోలేనప్పుడు వేరే వారి గురించి నువ్వు ఏం తెలుసుకున్నావని వారిని జడ్జ్ చేస్తావు. ఒకరి గురించి నువ్వు మాట్లాడే హక్కు నీకు లేదు. మూర్ఖులతో వాదన మన బుగ్గ మీద వాలిన దోమని చంపడం లాంటిది. దోమ చచ్చినా చావకపోయినా మన చెంపలు వాయించుకోవడం మాత్రం ఖాయం.
మీరు నిద్రపోతున్న సమయంలో కూడా డబ్బు సంపాదించడానికి మార్గం కనుక్కోలేకపోతే మీరు చనిపోయే వరకు పని చేస్తూనే ఉంటారు. ఎప్పుడూ ఒకే ఆదాయంపై ఆధారపడవద్దు. రెండో సంపాదన కోసం మీ ఆలోచన అనే పెట్టుబడి ఇప్పుడే పెట్టండి. నువ్వు నమ్మిన పని నిజాయితీగా చేసుకుంటూ పోతే ఏదో ఒకరోజు నువ్వు కోరుకున్న స్థాయిలో నీ కష్టమే నిన్ను ఒక రాజులా నిలబెడుతుంది. నీ ఓపిక సహనమే దానికి పెట్టుబడి. బ్రతకడం అంటే ఎలాగైనా బ్రతకవచ్చు, కానీ నీతి నిజాయితీగా బ్రతికితేనే ఆ బ్రతికి అర్థం ఉంటుంది, ఆ మనిషికి విలువ ఉంటుంది. ఏడ్చే మగవాడిని నమ్మకూడదు అంటారు. అది ఎంతవరకు నిజమో తెలియదు, కానీ మనసున్న ప్రతి మగవాడు బాధ కలిగినప్పుడు ఏడుస్తాడు అనేది మాత్రం పచ్చి నిజం. కోల్పోయినంత మాత్రాన చెడ్డవాడు కాదు, ఉన్నంత మాత్రాన మంచివాడు కాడు. ప్రతి దానికి నడిపించే కారణం ఒకటి ఉంటుంది. గొడవ పడని బంధాలు అందమైనవి అయితే ఎన్ని గొడవలు పడినా విడిపోని బంధాలు అద్భుతమైనవి. మనిషికి ఉన్న 2 అద్భుతమైన వరాలు: తన మరణం ఎప్పుడో తెలియకపోవడం, తనతో ఉన్న వ్యక్తులు తన గురించి మనసులో ఏమని అనుకుంటున్నారో తెలియకపోవడం. మనసు బాగోలేనప్పుడు ఆలోచనలు చేయకండి. శరీరం బాగోలేనప్పుడు పనుల గురించి ఆలోచించకండి. ఎందుకంటే గోరంతలు కొండంతలుగా కనిపిస్తాయి. నీ సంతోషాన్ని నీకు దగ్గరగా ఉన్నవాళ్ళు అందరూ చూస్తారు, కానీ నీ బాధను నీ మనసుకు దగ్గరైన వాళ్ళు మాత్రమే చూస్తారు. అన్నీ గమనిస్తూనే ఉండాలి, కానీ ఏమీ తెలియనట్టే ఉండాలి. కానీ అవసరమైనప్పుడు మాత్రం ఖచ్చితంగా స్పందించాలి. కళ్ళు నెత్తికెక్కినప్పుడు పాము తన గుడ్లను తానే పొడుచుకొని తిన్నట్టు డబ్బు గర్వం తలకెక్కిన మనిషి తన వాళ్ళను తానే దూరం చేసుకుంటాడు. రాత్రి వీధిలో వెలుగు ఉన్నంత వరకే జనాలు తిరుగుతారు. ఇంట్లో బాధ్యత గల మనిషి ఉంటేనే ఎదురు తిరగడం మానేస్తారు. నలుగురికి నచ్చే నువ్వు మరో నలుగురికి నచ్చాలని లేదు. 10 మంది మెచ్చుకునే నిన్ను మరో 10 మంది తిట్టుకోవచ్చు. ఎందుకంటే నీ వ్యక్తిత్వం నీది, ఎదుటివారి ఆలోచన నీది కాదు. అందుకే ఎప్పుడూ ఒకరి మెప్పు కోసమో గొప్ప కోసమో కాదు, నీకోసం నువ్వు నిజమైన వ్యక్తిత్వంతో జీవించు. ఆకాశం వంక చూస్తే జాబిల్లి కదులుతూ కనిపిస్తుంది, కానీ నిజమేమిటంటే కదిలేవి మేఘాలు. అలాగే జీవితంలో కొందరు మనతో మంచిగా ఉంటారు, కానీ నిజమేమిటంటే మన ముందు నటిస్తారు అంతే. ఓటమి, ఒంటరితనం ఈ 2 జీవితంలో చాలా నేర్పిస్తాయి. ఒకటి ఎలా గెలవాలో నేర్పిస్తే ఇంకొకటి ఎవరిని నమ్మాలో, ఎలా బ్రతకాలో నేర్పిస్తుంది. ఒక ఆలోచన నిన్ను నిద్రపోనివ్వడం లేదు అంటే అది నువ్వు సాధించాల్సింది అయినా అయ్యుండాలి, లేదా బాధించేదైనా అయ్యుండాలి. కష్టాలను ఎదిరించే దమ్ము, బాధల్ని భరించే ఓర్పు ఎప్పుడైతే నీలో ఉంటాయో అప్పుడు జీవితంలో నువ్వు గెలవబోతున్నావని అర్థం. సరే ఫ్రెండ్స్, ఈ వీడియో కనుక మీకు నచ్చినట్లయితే ఇలాంటి మంచి వీడియోల కోసం మా ఛానల్ని లైక్ చేసి మీ ఫ్రెండ్స్ రిలేటివ్స్కు షేర్ చేసి తప్పకుండా సబ్స్క్రైబ్ చేసుకోండి. సబ్స్క్రైబ్ చేసుకున్న వెంటనే పక్కనున్న బెల్ ఐకాన్ని క్లిక్ చేయండి. బాయ్ ఫ్రెండ్స్.